పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగెట్టించే పరిస్థితి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను, పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి. పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరు. పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట, అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు. వాళ్ళతో మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని, అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం, ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ, ప్రజల భద్రత విషయంలోని కానీ, ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మేమందరం కూడా పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకందరికీ కూడా సహకరించాలని, పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంజాయి అమ్మా, నేను పర్టికులర్గా చెప్పాను కదా, గంజాయి మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు, వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి, ఆ తాగిన మత్తులో పోలీస్ అని కూడా తెలియట్లే. విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా, పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు. అటువంటిది కూడా అలర్ట్ అవ్వలేని పొజిషన్స్లోని వాళ్ళు మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా వాళ్ళకి, అందుకే మొన్న ఒకసారి గంజా మత్తులో ఒక చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి, మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది. డెఫినెట్గా అటువంటిది జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎస్, మీకు ఒక విషయం చెప్తున్నానండి, రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటన్నిటిని తీసుకురావాలి, వాటిని ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి, అవన్నీ కూడా చేసుకోవాలి. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్గా ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రాంప్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసు అన్నింటిలోని కూడా ఇమీడియట్గా 36 అవర్స్లోనూ 48 అవర్స్లో నిందితులు పట్టుకోవడం, వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం, నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం, అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం, బీట్స్ ఏర్పాటు చేసుకోవడం. మన ఈ పహారా అని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం, ఈ బీట్స్ అని పెట్టుకోవడం. అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సిద్ధంగా ఉంది. వీళ్ళకి కొంచెం యాడ్ ఆన్ ఏదైతే ఉన్నాయి, ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్, డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు. ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి, రీస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు విషయం చెప్పమంటారా, మొన్న మీకు చెప్పాను, ఈవెన్ వెహికల్స్కి మహీంద్రావాడు ఏపీ పోలీసుని మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది. అది తెలుసో లేదో మా సిపి గారికి తెలిసిందండి. ఏదో రోజు నోటీస్ అంటిస్తే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ సిపి ఆఫీసు లాంటి ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రీస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ లేరండి, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు. ఉన్న మెన్ని ఎలా చేసుకోవాలి, దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు. మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మెన్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం, వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం. ఈజీగా కనబడుతుందండి ఆల్రెడీ. అందుకే కదా 50 రోజుల్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 45 డేస్లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ, అరెస్టులు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. మీరు వైజాగ్లోనే ఉంటారు, వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి, పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా నేనే కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయటకు తీసుకొచ్చాం. ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద.
స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లోని డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు డెఫినెట్గా అండి. లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాం, ఇంతకు ముందులా కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం వీక్ ఆఫ్ గురించి. తెలుసండి, ఆరులో పోలీస్ స్టేషన్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. నా వరకు వచ్చింది అది కూడా.